ఈటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆయన ఒకప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా చాలా ఫేమస్. ప్రజలకు ఆయన ఒక ఆదర్శ పోలీస్ ఆఫీసర్. మహారాష్ట్ర డీజీపీ కావాల్సిన తరుణంలో ఆయన స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుని ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకసారి బాగానే ఓట్లొచ్చినా తర్వాత పట్టించుకున్న వారు లేరు. ఇప్పుడు తనపై హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన గగ్గోలు పెట్టినా అన్ని పార్టీలు ఆయన్ను లైట్ తీసుకున్నాయి. ఆయనే జేడి లక్ష్మీనారాయణ. ఆయన ఇంటి పేరు జేడి కాదు, అసలు పేరు వివి లక్ష్మీనారాయణ. సిబిఐ జాయింట్ డైరెక్టర్ అంటే జేడీగా చేసినందున ఆయనను జేడి లక్ష్మీనారాయణ అని పిలవడం ఆనవాయితీ అయిపోయింది. వైఎస్ జగన్ కేసులను విచారిస్తూ చివరకు ఆయన అరెస్టు చేసిన తరువాత జేడి ఇంకా ఫేమస్ అయిపోయారు. ఆయన అరెస్టు చేసిన వారిలో మైనింగ్ డాన్ అయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారు. కొంతకాలానికే జేడి మహారాష్ట్ర క్యాడర్కు మారిపోవడంతో ఆయన గురించిన వార్తలు కూడా తగ్గాయి. అయితే లక్ష్మీనారాయణకు రాజకీయాల్లోకి రావాలన్న కోరిక పెరగడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలుత జనసేనలో చేరిన ఆయన విశాఖ లోక్సభ నుంచి బరిలోకి దిగారు. 2019లో ఆయన 3వ స్థానంలో నిలిచారు. దాదాపు 3 లక్షల ఓట్లు రావడం మామూలు విషయం కాదు. విశాఖలో టీడీపీ ఓటమికి జేడీ బరిలో ఉండడమే కారణమని చెబుతారు. 2020లో ఆయన జనసేన నుంచి బయటకొచ్చారు. అప్పట్నుంచి కొన్ని ఎన్జీఓ కార్యక్రమాలు నిర్వహించారు. జేడీ చాలా కాలం టీవీ డిబేట్లకు పరిమితమయ్యారు. ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టారు. అయినా జనం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన కొత్త వాదనను తెర మీదకు తెచ్చారు. తన హత్యకు కుట్ర జరుగుతోంది అంటూ ఆయన పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. చోద్యం ఏంటంటే పార్టీలేవి ఆయన్ను పరామర్శించిన పాపాన పోలేదు. ఒకప్పుడు జేడీ రోల్ మోడల్. లక్ష్మీనారాయణ సిబిఐలో ఉండబట్టే జగన్ అరెస్టు చేశారని అన్ని పార్టీలు తెగ పొగిడేవి. కట్ చేసి చూస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పట్టించుకున్న వాళ్లే లేరు. ఆయన్ను చేర్చుకున్న జనసేన కూడా 2019 తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. జనసేన నుంచి బయటకొచ్చిన తర్వాత చాలా పార్టీలు తనను పిలుస్తున్నాయని జేడీ చెప్పుకున్నా ప్రయోజనం కనిపించలేదు. ఆయన టీవీ డిబేట్లలో ఎక్కువ, రాజకీయాల్లో తక్కువ అన్నట్టుగా అయిపోయారు. దాంతో ఇప్పుడు ఆయన జై భారత్ నేషనల్ పార్టీ అని ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేశారు. ఎన్నికల షెడ్యూల్కు 2 వారాల ముందు ప్రారంభించిన పార్టీకి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే తనపై హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఓబుళాపురం మైనింగ్ కేసులో తాను అరెస్టు చేసిన గాలి జనార్దన్ రెడ్డి, అతని అనుచరులు తన హత్యకు కుట్ర పన్నుతున్నారు అని జేడీ ఒక లిఖితపూర్వక ఫిర్యాదిచ్చారు. అయితే వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ ఏవీ దీనిపై మాట్లాడడం లేదు. జేడీ పట్ల సానుభూతి ప్రకటించిన దాఖలాలు లేవు. ఆయనేదో తన బాధ చెప్పుకుంటున్నాడు అన్నట్టుగా వదిలేశారు. అసలు జేడీపై హత్యకు కుట్ర జరిగింది నిజమేనా అని అనుమానిస్తున్నట్టుగా పార్టీల తీరుంది. అసలు జేడీపై హత్యకు కుట్ర జరిగింది నిజమేనా అని అనుమానిస్తున్నట్టుగా పార్టీల తీరుంది. దాంతో విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనను ఎవరైనా పట్టించుకుంటారా లేదా అని జేడీ టెన్షన్ పడిపోతున్నట్టు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ ఇప్పుడు టీవీ డిబేట్లలో కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ఆయన రావడం లేదా, టీవీల వాళ్ళు పిలవడం లేదా అన్నది పెద్ద ప్రశ్న. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు రాజకీయాల్లో జేడీ ఏం చెయ్యబోతున్నారు అన్నదే పెద్ద ప్రశ్న. ఏదైనా సరే విశాఖ ఉత్తరంలో ఆయన గెలిస్తేనే అడుగు ముందుకు పడుతుంది.